హలో ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎవ్రీ వీడియోని ఎంతగానో లైక్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అయితే ప్రీవియస్గా మేము కరెంట్ అఫైర్స్ గురించి, ప్రీవియస్ మోడల్ పేపర్స్ గురించి అండ్ మోడల్ పేపర్స్ గురించి మిగతా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి కూడా మేము ఇంపార్టెంట్ బిట్స్ని మేము అప్డేట్ చేశాము. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్స్ కానీ మెటీరియల్స్ కానీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనకు ప్రాక్టీస్ మోడల్ పేపర్ 3 అనేటువంటిది మేము అప్డేట్ చేస్తున్నాము. ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఒకవేళ వీటికి ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అప్డేట్ చేస్తాము. గురుద్వారా డేరా బాబా నానక్ ఏ భారతీయ జిల్లాలలో నెలకొని ఉన్నది? గురుదాసపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన నగరం అవంతి ప్రస్తుతం డాష్గా పిలువబడుతుంది. ఉజ్జయిని ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణకు చెందిన శివతాండవం నృత్యాన్ని డాష్ అని కూడా అంటారు. పేరిణి నాట్యం అని కూడా అంటారు. క్యాలిస్ మెకంజీ విజయనగరాన్ని ఏ సంవత్సరంలో సందర్శించారు? 1800 ఇస్ ద రైట్ ఆన్సర్. 2026 శీతాకాల ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏ దేశం ఎంచుకోబడింది? ఇటలీ ఇస్ ద రైట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం II బెంగాల్ రాష్ట్ర దివానీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ సంవత్సరంలో మంజూరు చేశారు? 1765 ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ఉపయోగించబడ్డ మొట్టమొదటి లోహం ఏది? కాపర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏ శాస్త్రీయ సంగీత రూపకానికి చెందినవారు? కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు వాస్తవంగా ఏ పరిశ్రమకు సంబంధించిన వారు? సినిమా మరియు వినోదంకి సంబంధించిన వారు. క్రింది వానిలో బాబర్ కుమార్తె ఎవరు? గుల్బదాన్ బేగం ఇస్ ద రైట్ ఆన్సర్. దిగువ పేర్కొన్న వారిలో ఎవరు ఎప్పుడు భారత రాష్ట్రపతి కాలేదు? ఎల్కే అద్వానీ ఇస్ ద రైట్ ఆన్సర్. టీవీ సీరియల్ రామాయణానికి దర్శకత్వం వహించింది ఎవరు? రామానంద్ సాగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఏ రాష్ట్రం ఆడిపెరుక్కు పండుగను జరుపుకుంటుంది? తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. మహాభారతంలో పార్థ అనేది ఎవరి పేరు? అర్జునుడు ఇస్ ద రైట్ ఆన్సర్. లవణీకరణ సెలైనైజేషన్ ఉరక నీళ్ళలు మరియు డాష్ వీటి కారణంగా భారతదేశంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి దాని సారాన్ని కోల్పోతుంది. ఆల్కలైజేషన్ కారణంగా. దిగువ పేర్కొన్న వేదాల్లో దేనిని సంగీత స్వరం శ్రావ్యతతో పాడతారు? సామవేదం ఇస్ ద రైట్ ఆన్సర్. భారత ప్రభుత్వం అర్జున అవార్డును ఈ వ్యక్తులకు ప్రదానం చేస్తారు. క్రీడలలో అసాధారణ ప్రతిభను కనపరిచిన వారికి ఇస్తారు. పండిట్ రవిశంకర్ క్రింది ఏ వాయిద్యాలతో సంబంధాన్ని కలిగి ఉన్నారు? సితార్ ఇస్ ద రైట్ ఆన్సర్. నోబెల్ శాంతి బహుమతి ఏ నగరంలో బహుకరించబడుతుంది? ఓస్లో ఇస్ ద రైట్ ఆన్సర్. ఉమ్మడి భౌతిక వాతావరణానికి ప్రతిస్పందనగా ఏర్పడిన మొక్కలు మరియు జంతువుల విభిన్న వర్గాలు ఏవి? జీవ వ్యవస్థలు ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 1000 నుంచి బ్రాహ్మణ గ్రంథాలు ప్రజలను వారి పరంగా వర్గీకరింపబడ్డాయి. గోత్రాలు ఇస్ ద రైట్ ఆన్సర్. పోర్చుగీసు వారు గోవాను ఏ సంవత్సరంలో స్వాధీనపరుచుకున్నారు? 1510 ఇస్ ద రైట్ ఆన్సర్. 2019 జనవరిలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారతీయ బౌలర్ ఎవరు? మహమ్మద్ షమీ ఇస్ ద రైట్ ఆన్సర్. MGNREGA ఫుల్ ఫామ్ ఏంటిది? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వారిలో 2019 సంగీత కళానిధి అవార్డు ఎవరికి ఇవ్వబడింది?
కర్ణాటిక్ వోకలిస్ట్ ఎస్ సౌమ్య ఇస్ ద రైట్ ఆన్సర్. స్వాతంత్రం వచ్చిన సమయంలో దిగువ పేర్కొన్న ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నారు? జేబీ కృపాలని ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో ఏ పార్టీ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? టీఆర్ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 9వ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ను భారతదేశంలో దిగువ పేర్కొన్న ఏ గురుద్వారాలో శిరచ్ఛేదం చేశారు? గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. వల్లం కాలి అనే సాంప్రదాయక పడవ పందెం భారత రాష్ట్రమైన ఏ రాష్ట్రంలో జరపబడుతుంది? కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2011 ప్రకారం భారతదేశపు అటవీ విస్తీర్ణం ఎంత? 23.81 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? ముంబై ఇస్ ద రైట్ ఆన్సర్. క్రికెట్ ఆటలో హ్యాట్రిక్ అంటే ఏమిటి? 3 వరుస బంతుల్లో 3 వికెట్లు తీయడం. లక్నో ఉడంబడిక ఏ సంవత్సరంలో స్వీకరించబడింది? 1916 ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ అనేది నిర్దిష్ట కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు మరియు సేవల ద్రవ్య విలువ. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిగువ పేర్కొన్న ఏ ప్రాంతాలు ఉష్ణమండల వర్షాలకు మరియు ఏడాది పొడుగునా తడిగా ఉండడానికి ప్రసిద్ధిగాంచింది? చిరపుంజి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏది? డెహ్రాడూన్. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? అనీ బీసెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చెస్ అనేటువంటిది ఎక్కడ కనుగొనబడింది? ఏ దేశంలో? భారతదేశం ఇస్ ద రైట్ ఆన్సర్. రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ప్రాక్టీస్ మోడల్ పేపర్ 3 చూశారు కదా. సో ఇందులో మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా 4-5 డేస్ ఉంది కాబట్టి ఈ 4-5 డేస్లో మీకు ఎంత వీలైతే అంతగా నేను రివిజన్ అనేటువంటిది చేయిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.